గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ సుగాలి కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించారు. తొలుత సాయిబాబా రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్, కోవెలమూడి రవీంద్రలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా గడప గడపకు తిరిగి ప్రజాభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి ప్రజల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజలు తమకు తల్లికి వందనం, ఉచిత గ్యాస్, పెన్షన్ల లబ్ధితో పాటు తమ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు నిర్మించారన్న ఆనందంతో మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఈ డివిజన్లో ఇళ్ల పట్టాల సమస్య ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవితో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మిసేని కోటేశ్వరరావు, మాల్పూరి పేరయ్య, వెంకటేష్, సింహాద్రి కనకాచారి, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరంటి వరప్రసాద్, నూకవరపు బాలాజీ, మువ్వా వేణుబాబు, గుర్రం ప్రసాద్, తాళ్ళ వెంకటేష్ యాదవ్, మద్దిరాల మ్యాని తదితరులు పాల్గొన్నారు.